అందరికీ నమస్కారం. దేశ ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు దేశం మొత్తంలో జనగణన ఒక చర్చ అని మనందరికీ తెలిసిందే. జనగణనను రాజకీయం చేయొద్దని ఈరోజు కేంద్ర మంత్రులు చెప్తా ఉన్నారు. మరి బీసీలను ఎందుకు విస్మరిస్తున్నారు అనే ప్రశ్న దేశం మొత్తం బీసీలు అడుగుతున్న ప్రశ్న. దేశ నిర్మాణానికి ఈ దిక్సూచి లాంటిది జనగణనని చెప్పుకుంటా ఉన్నారు. మరి ఆ దిక్సూచిలో బీసీలు కనిపించకపోతే ఎలా అని ఈరోజు దేశం మొత్తం ప్రశ్నిస్తుంది. ఈ గణన కావచ్చు, సంఖ్యలు కేవలం అంకెలు కావు. సమాజం యొక్క వాస్తవాలను, సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ స్థితిగతులను ప్రతిబింబిస్తున్నాయి. అలాంటిది బీసీల సంఖ్య తెలియకపోతే ఆ నిజాలు ఎక్కడ, ఆ వాస్తవాలు ఎలా బయటపడతాయి? అలాంటప్పుడు అభివృద్ధి ప్రణాళికలను ఎలా రచించగలరు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అని ప్రశ్నిస్తున్నా. గణన లేకుంటే అభివృద్ధి అనేది అసాధ్యం. అయితే బీసీల గణన లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యం అనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ ప్రక్రియను రాజకీయ రంగులోకి నెట్టొద్దు అంటున్నారు. మరి బీసీలను గణనలోనే లేకుండా చేయడం రాజకీయం కాదా అని ఈరోజు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాను. బీసీలు, ఓబీసీ వర్గాలు నిజమైన గణన లేకపోతే ఒక పెద్ద లోటు కాదా అని ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద తప్పిదం. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బీసీలకు గణాంకాలపై, వారి లెక్కలపై స్పష్టత లేకపోవడం ఇది నిజంగా నిర్లక్ష్యం కాదా, అన్యాయం కాదా అని ప్రశ్నిస్తున్నాను. డిజిటల్ జనగణన ద్వారా యాప్లు కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, అన్నీ బాగున్నాయి, ఆల్ ఫైన్. కానీ మరి అసలు ప్రశ్న ఏంటంటే ఆ డేటాలో బీసీలు ఎక్కడ ఉన్నారు అనేదే ఇక్కడ ప్రశ్న. 15 నిమిషాల్లో సమాచారం తీసుకుంటున్నారంటున్నారు. కానీ దశాబ్దాలుగా బీసీల జనగణన ఎందుకు తీసుకోలేకపోయారు అనేది తలెత్తుతున్న ప్రశ్న అని సందర్భంగా తెలియజేస్తున్నారు. 33 ప్రశ్నలు అడుగుతారు. కానీ ఒక్క ప్రశ్న బీసీల సంఖ్య ఎందుకు లేదు అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. దేశంలో సింహభాగం, దేశంలో 50% కంటే ఎక్కువ బీసీలు. కానీ అధికారికంగా ఒప్పుకోవడానికి ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. డేటా లేకుండా పాలసీలు ఎలా వస్తాయి? ఒకసారి ఆలోచన చేయండి. ఇదంతా ఒకసారి రాజకీయమా అనే ఒక డౌట్ కూడా వచ్చే ప్రయత్నం ఉంది. క్షేత్రస్థాయిలో ఒకసారి మన పరిస్థితులు చూసుకుంటే బీసీలు ఇంకా వెనుకబడి ఉన్నారు అనేది అక్షర సత్యం. అది విద్యలో కావచ్చు, మరియు ఉపాధి అసమానతలు కావచ్చు, ఆరోగ్యంలో కూడా కనీసం అందని పరిస్థితి ఈరోజు బీసీలకు ఉన్నది. అనేక సంస్థలు చెబుతున్నాయి బీసీలలో విద్యార్థులు వారి యొక్క విద్యా నిలిపివేత రేషియో కూడా చాలా ఎక్కువగా ఉన్నది బీసీలలో. అలాంటిది అసంఘటిత రంగంలో కూడా ఎక్కువ పనిచేసేది కూడా బీసీలే. అయితే మరి వారి సంఖ్య తెలియకుండా పథకాలు ఎలా రూపొందిస్తారు అని ఒకసారి మీరు చెప్పాలి. అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదంటారు. మరి అలాంటిది అమ్మ పాత్ర పోషించే కేంద్రము బీసీలకి ఎప్పటికీ మేము అడుగుతున్నా అన్నం పెట్టని పరిస్థితి. ఇది ఎంత దారుణమో ఒకసారి అర్థం చేసుకోండి. అన్నమే కాదు, అన్నంపై సున్నం పెడుతున్నది ఈరోజు కేంద్ర ప్రభుత్వం అని వారి వైఖరి అలా ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. జై భీమ్, జై బీసీ.